Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చిరంజీవి గారి బర్త్డే అనేటప్పటికీ ఒక బిగ్ సెలబ్రేషన్. అలాంటి సెలబ్రేషన్లో మరి యాక్టర్స్ అండ్ మిగతా వాళ్ళే కాకుండా సగటు అభిమానులు కూడా వచ్చి మరి బ్లడ్ క్యాంప్లో పాల్గొంటూ ఉన్నారు. మరి బ్లడ్ అనేది కూడా ఇస్తున్నారు. అందులో ఒక పర్సన్ ఇప్పటివరకు చాలాసార్లు బ్లడ్ క్యాంప్కి వచ్చారు, బ్లడ్ డొనేట్ చేశారు. కాబట్టి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, అంటే చిరంజీవి గారి 70వ పుట్టినరోజు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చారు మీరు బ్లడ్? లెక్క పెట్టడంలో దాదాపు 10-12 సార్లు అయితే ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్లో ఇచ్చాను సార్. ఓకే. బయట అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను, ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ చేస్తాను. ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా ముందుగా స్పందిస్తాను. వీలైనంత వరకు 3 నెలలు దాటగానే గుర్తుపెట్టుకొని ఎక్కడో చోట ఇస్తూ ఉంటాను. అవకాశం ఉంటే తప్పనిసరిగా అన్నయ్య బర్త్డేకి ఇక్కడికి వచ్చి మాత్రమే ఇస్తాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం ఉంటుంది, ప్లస్ అందరూ మన స్నేహితులు సోదరులు అందరూ కలుస్తారు. సో ఈ పండగ వాతావరణం ఎంజాయ్ చేయడానికి వస్తాను, అదే టైంలో బ్లడ్ ఇవ్వడానికి కూడా ఇక్కడికి వస్తాము. చిరంజీవి గారి మీద అంత అభిమానం ఎప్పటి నుంచి మొదలైంది? అభిమానం అనేది ముందుగా అయితే తెలియదు సార్. స్వయం కృషి సినిమా చూసినప్పుడు అంటే నాకు అప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకో ఒక తెలియని అభిమానం అట్లా కలిగింది. ఇంకా అది అలాగే కంటిన్యూ అయ్యి వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదు. ఇప్పటికీ అభిమానం అలాగే కంటిన్యూ అవుతుంది. ఆయన అభిమానం సినిమా పరంగా కాకుండా ఆయన చేసే ప్రతి పనిలో ఇటువంటి సామాజిక అంశాలు కానివచ్చు, ప్రతి అంశం మీద అది అలాగే కంటిన్యూ అవుతుంది. మనం కూడా దాన్ని ఫాలో అవుతున్నాం. రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే, మా అబ్బాయికి మొన్న 18వ పుట్టినరోజు అయిపోయింది. సో మన జనరేషన్ ఆయన ఫాలో అవుతున్నాం. సో నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక ఇది అనేది అక్కడ ఏదైతే ఉందో, మనం ఆయన ఏ ఉద్దేశంతో అయితే అందరికీ రక్తం అనేది అందాలని ఆయన ఏదైతే తపన పడ్డారో ఆ తపనను మనం కంటిన్యూ చేస్తున్నాం. మనం తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా కంటిన్యూ చేయాలి, ఇది తర్వాత తరాలకు కూడా ఉపయోగపడాలి అనేది నా ఆలోచన సార్. అలాగే సో మీరు బ్లడ్ డొనేట్ చేసినందుకు కూడా మీకైతే అప్రిషియేషన్ సర్టిఫికేట్ కానీ అన్ని ఇచ్చారు కదా? ఎస్ సార్. ఒకసారి చూపించండి సార్. సూపర్ అండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారో తెలియదు కానీ, కాకపోతే ఈ మీరు ఇచ్చిన బ్లడ్ ద్వారా కూడా ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి, అది కూడా సరే అన్నయ్య చిరంజీవి గారి ఆయన అడుగుజాడల్లో ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో దాని తగ్గట్టు ముందుకెళ్తున్నందుకు సూపర్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చిరంజీవి గారి 70th బర్త్డే కాబట్టి సార్, మరి ఆయన దగ్గర నుంచి ఆయన సినిమాల నుంచి వచ్చే అప్డేట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్గా అయితే ఫస్ట్ అయితే విశ్వంబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. విశ్వంబర్ కోసం ఇంకా ఎలాగో సంక్రాంతికి రఫాడేసేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో దానికంటే ముందు ఓజీ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఓజీ అనేది నెక్స్ట్ తర్వాత పండుగ, తర్వాత ముందు అన్నయ్య పుట్టినరోజు విశ్వంబర్ కోసం, ఎల్లుండి కోసం ఫస్ట్ అయితే వెయిట్ చేస్తున్నాము. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అందరి తరపున, ఐ టీమ్ తరపున అన్నయ్య చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Thank you sir, thank you very much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.